ఇది రామకృష్ణ అసలు బెట్టింగ్ ఎట్లా అలవాటైంది? అసలు ఏం జరిగింది? హన్మకొండ ఉండే సార్ ఆయన హన్మకొండ ఉండేసరికి అక్కడికి వేయండు అక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నాడు. అన్న నాకు పైసలు ఇబ్బంది ఉన్నదంటే నేను ఇల్లు రిజిస్టర్ చేయించిన అది తీసుకున్నాడు. లోన్ వచ్చింది, బెట్టింగ్ యాప్ ఆడిండు, మొత్తం అలా ఉన్న డబ్బులు పోయినాయి. కథ తెల్లారే 10 రోజులకు లోన్ పడ్డది. రేపు లేలు నీకు డబ్బులు ఇస్తాను, నీకు కొన్ని ఇబ్బంది ఉన్నాయి కడతా అంటే ఉన్న ఇల్లు కూడా తాకడ పెట్టి ఇచ్చేసిన. ఉన్న అమౌంట్ కూడా మొత్తం వేరే అది 3 రోజుల వరకు చనిపోయాడు. ఇప్పుడు చెప్పిండా ఇట్లా ఆడుతున్నా? చెప్పలేదు, ఏం చెప్పలే. ఎప్పుడు చూసుకున్నా ఆట ఆడతానని చెప్పలే, ఏం చెప్పలే. ఏంద్రా ఊరికే ఫోన్ ఏం టెన్షన్ రా అంటే ఏమైనా ఫ్రెండ్స్ చేస్తాను అని అన్నాడు. లాస్ట్ మూమెంట్లో కథ తెల్లారి మెసేజ్ పెట్టి నేను చచ్చిపోతానంటే మేమందరం పరిచయం అవుతాను. ఏమైందిరా అంటే ఏం లేదు, చనిపోతాను ఆ కథ. ఉన్న డబ్బులు పోయినాయి, ఉన్న ఇల్లు పోయినాయి, భయపడి కిరాయి బతాను, ఇక కూలీనాలు చేసుకొని బతాను సార్ నేను. అసలు ఎట్లా అలవాటైంది దానికి? ఎట్లా అలవాటైండు? వాడు ఎవడో ఫ్రెండ్ అట, ఫ్రెండ్ వల్ల వాడు ఎవడు నాగేష్ అంటాడు ఫ్రెండ్స్ అట, వాడట వానికి నేర్పిండట. నేర్పి పడుకున్నాని దానికి క్లోజ్ చేసిండట. నేను ఇది పోయిందన్న అది పోయిందని అన్నాక వద్దు అంటే తీసుకుపోయి వాడిని అలా నేర్పించిండట. ఉన్న డబ్బులు పోయినాయి, వాడి సొంత పైసలు పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి. కథ వాడు చనిపోయింది. ఇక అసలు ఏం పని చేసి రామకృష్ణ? లెన్స్ కార్లు మన లెన్స్ కార్లో చేసేది కళ్ళద్దాలు దాంట్లో 15-20 వేలు సంపాదించి అంతకుముందు ఒక 7-8 లక్షలు సంపాదించుకున్నాడు సొంతంగా. మంచిగా నన్ను తీసుకుపోయి వాడి జీవితం ఖరాబ్ చేసి నాశనం అయిపోయాడు. ఉన్నది వాడిపోను, ఉన్న ఇల్లు కూడా పోయింది అలాంటి. అసలు ఎంత పోగొట్టుకున్నాడు? మొత్తం ఒక 15 లక్షలు కూడా కొట్టిండు. 15 లక్షలు మొత్తం పోయినాయి. ఉన్న వాడు పోయిండు, ఇల్లు పోయింది. సరే వాడు నువ్వు ఉండరా, ఏం కాకుండా ఉన్నా కూడా నేను సరే కష్టం అనిష్టం చేసి కడదామంటే అది కూడా పోయింది మొత్తానికి. ఇప్పుడు అంటే మీ సొంతంగా ఉన్న ఇల్లు బెట్టింగ్ డబ్బులు కట్టడానికి వెళ్ళిపోయింది. అసలు ఏంది మరి ఇప్పుడు ఎట్లా జీవితం గడుపుతున్నా? ఏమన్నా కూలీలు చేసుకుంటాను, ఇట్లా కూలి పోతే బతుకు లేకుంటే ఏం లేదు మాకు. ఏం వేరేది కూడా ఊళ్ళో కూడా అందరికీ తెలిసిన విషయం ఇది. మా భార్య కూలిపోతా, నేను కూలిపోతా, అదే కూలీలు చేసుకొని పోతాను. మీ ప్రధానికి పెళ్ళి కాలేదా? మీ వానికి కాలేదు. మీ పేరెంట్స్ వాళ్ళు చనిపోయారు, ముందే చనిపోయారు. నేనే చదివిన ఇన్ని రోజులు, వాడు చనిపోయాడు. మీ దగ్గర పెరిగి ప్రయోజకుడు అవుతారు అనుకుంటే బెట్టింగ్ యాప్ టైంలోనే కథ బెట్టింగ్ యాప్లో పడ్డాడు. వాడు సూసైడ్ చేసుకున్నాడు, ప్లస్ మమ్మల్ని కూడా సావనీకి చేయించాడు. ఆయన కూడా ఏదో ధైర్యంగా మన పిల్లలు ఇద్దరు అని చెప్పేసి ఇట్లా చేసుకుంటూ బతుకున్నాం. అసలు ఇల్లు అమ్మేసి కట్టేసినాయి కదా డబ్బులు చచ్చుకుంటా. ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదు, ఏం లేదు మాకు, గుంట జాగ కూడా లేదు, వ్యవసాయ భూములు కూడా ఏం లేదు మాకు. కూలినా చేసుకుని బతుకోవడానికి. అసలు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎన్నడూ మీ దృష్టికి రాలేదు? ఇప్పుడైనా మీ చుట్టుపక్కల బెట్టింగ్ యాప్లు ఆడేటోళ్ళు వాళ్ళకి అనిపిస్తున్నారు? అసలు ఏం చెప్తారు వాళ్ళకి? ఏం ఒకటి చెప్తాను, మీరు దయచేసి ఈ బెట్టింగ్ యాప్లలో పోకండి. సెల్లులు వాడుకునేంతసేపు వాడుకోవాలి, కానీ ఈ బెట్టింగ్ యాప్లో పోయి కన్న తల్లిదండ్రులను పోయినా కూడా అన్న వాళ్ళు ఇట్లా ఉన్నా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని కానీ పెంచిన తల్లిదండ్రులు పోయినా కూడా సాధిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి తప్ప కానీ ఎవ్వరు మాత్రం ఇబ్బంది పెట్టకండి. దయచేసి అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్లు మానుకోండి. ఫస్ట్ ఎవరన్నా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ దందాలో ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఈయన మావాడే ఫస్ట్, ఇక ఇవ్వలేరు ఇక అలా. అంతేనా? చూసాము, ఇది రామకృష్ణ బెట్టింగ్ యాప్కు భూతానికి బలై ప్రస్తుతం ఆ కుటుంబాన్ని తను చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రి లేకున్నా అల్లారు ముద్దుగా పెంచి ప్రయోజయితాడు అర్థవుతాడు అనుకొని కుటుంబాన్ని సాగుతాడు అనుకుంటే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి బెట్టింగ్ యాప్ కారణంగా కూడా సూసైడ్ చేసుకోవడమే కాదు, తన అన్న కష్టార్జితమైనటువంటి ఇల్లును కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అప్పులు తీర్చడానికే ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డ పరిస్థితి. ఇద్దరు కూడా ఇప్పుడు కూలీ నాలి చేసుకుంటూ బతుకెళ్ళడి తీస్తూ కూడా బ్రతుకుపై కూడా పూర్తిగా ఎలా బతకాలంటూ కూడా అగమ్య గోచర పరిస్థితి. అంటే మొత్తంగా బెట్టింగ్ భూతము ఏ విధంగా కుటుంబాలను ఆగం చేస్తుందనేది రామకృష్ణ సూసైడ్ అనేది ఒక ఉదాహరణ. అయితే బెట్టింగ్ భూతానికి బలై సూసైడ్ చేసుకునే వ్యక్తులు పక్కన ఉంచితే వాళ్ళ కుటుంబాలు ఎంత చిత్రవద అనుభవిస్తున్నాయో మనం రాజేందరే ఒక ప్రత్యేక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అటు వ్యవసాయ భూమి లేక, అటు ఉండడానికి ఇల్లు లేక కిరాయికు ఉంటూ ఆ కూలి నాలి చేసుకుంటూ కూడా బ్రతుకు వెళ్ళదీస్తూ ఆ అప్పుల భారాన్ని మోస్తున్నటువంటి ఈ యొక్క జీవితాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇప్పటికైనా కూడా బెట్టింగ్ భూతానికి ఎవరు బలి కావద్దు, దానికి ఎవరు అలవాటు కావద్దంటూ కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి రాజేంద్ర నగర్ నుంచి చూస్తున్నాం. సో మొత్తానికి ఈ బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే యువత జీవితాలు, ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడుతున్నటువంటి ఒక వర్చన అయితే వినిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.
సంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరవింద్ బెట్టింగ్ యాప్కు బలయ్యాడు. 1,00,000 పెడితే 2,00,000 వస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కుకుని మొదట 1,00,000 పెట్టాడు. అప్పుడు 2,00,000 వచ్చేసరికి ఆ మొత్తాన్ని పెంచాడు అరవింద్. అలా బెట్టింగ్ యాప్తో 9,00,000 వరకు నష్టపోయాడు. ఇంట్లో విషయాన్ని చెప్పలేక చేసిన అప్పులు ఎలా తీర్చాలో సతమతమై చివరికి సూసైడ్ చేసుకున్నాడు. అరవింద్ తండ్రి హెడ్ మాస్టర్గా పనిచేయడం గమనార్హం. నా పేరు జైపాల్ నాయకు. గత 2 సంవత్సరాల క్రితం అరవింద్ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. అరవింద్ మా అన్న కుమారుడు. మా అన్న హెడ్ మాస్టర్. మా అన్న మా వదిన ఇద్దరు ఉద్యోగం చేస్తారు. కానీ అతను బీటెక్ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడుపుతుండు. అందరితో కలుపుకుండే అరవింద్ ఇలా చేసుకుంటాడని గిట్ట మేము అనుకోలేము. 2 days షార్ట్ పీరియడ్లోనే ఇంట్లో పెళ్ళి జరుగుతుంది. ఇంట్లో అంతా పెళ్లి పనులు నడుస్తున్నాయి. పత్రికలు పంచుడు అవి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందులోనే ఆయనకు వచ్చిన ఫోన్లో టెలిగ్రామ్లో ఒక లింక్ వచ్చింది. ఆ లింకులో నీకు ఫస్ట్ హోమ్ ఫ్రమ్ వర్క్ అని చెప్పేసి ఇక్కడే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆశ చూపారు. దాని తర్వాత నువ్వు ఇన్ని పైసలు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఇన్ని పైసలు వస్తాయని అన్నారు. ఆయన దానికి లోనై ఆ ఫేక్ యాప్కు ఇదై తెలుసుకోలేక ఎమోషనల్లో ఏం చేసిందంటే నిజంగానే పైసలు వస్తాయేమో అని చెప్పేసి ఆశపడి ఆయన దగ్గర ఉన్న డబ్బులు, ఆయన అకౌంట్లో ఉన్న 50 to 1 lakh ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఆయనకు వచ్చినాయి. దాని తర్వాత గిట్ట పెద్ద మొత్తంలో నీకు 10 లక్షలు పెడితే 20 లక్షలు వస్తాయి అట్లా అని ఆశ చూపిరి. ఆ ఆశ చూపి ఆయన 9 lakhs వరకు ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత అక్కడ నుంచి ఎలాంటి మెసేజ్ రాకపోవడం, డబ్బులు రాకపోవడంతో ఆయన ఏం చేయాలో తోచక ఇంట్లోనే ఎవరికి చెప్పకుండా డిప్రెషన్లో పోయి భార్యకు, కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు ఎవరికి తెలియజేయకుండా మరి ఇంట్లో పిల్ల పెళ్ళికి తెచ్చినటువంటి బంగారాన్ని, అంటే ఆమె వారి వైఫ్కి పెట్టిన బంగారాన్ని కూడా నాకు ఇట్లా అర్జెంట్ ఉంది అది ఇది అని చెప్పేసి అని తీసుకున్నాడు. ఈ భర్త అడుగుతున్నప్పుడు సహకరించింది. కానీ ఇలా చేసుకుంటాడని చెప్పేసి ఎవరు అనలేరు. అందులోనే అరవింద్ ఇట్లా చేసుకుంటాడని అనుకోలేము. ఈరోజు నిండు ప్రాణం బలైపోయింది. ఒక కుటుంబం ఎంత బాధపడాల్సి వస్తుందో ఇలాంటి ఫేక్ యాప్స్ ద్వారా ఈ సైబర్ నేరగాలు ప్రలోభాలకు లోనై ఎంతోమంది అమాయక ప్రజలు ఈరోజు చనిపోతూ ఉన్నారు. రోజు రోజుకి ఇవి జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఈ ఫేక్ యాప్స్ని తొలగించాలి. ఈరోజు ఓటీపీలు అని చెప్పేసి ఏవేవో రకరకాలుగా మెసేజ్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే మోసాలకు ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ మోసం చేసి, అంటే మీరు మోసం చేసి ఏం చేస్తారో మీ కుటుంబంలో గిట్ట ఇదే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్రజల ఉసురులు తలిగి మీరు నాశనం అయిపోతారు. ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇలాంటి యువకులను బలి కాకుండా ఈ యాప్స్లకు లోనై ప్రలోభాలకు లోనై ఓటీపీలలో ఈ ఫేక్ యాప్స్లను తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేరు అరుణ్ కుమార్. నేను అరవింద్ వాళ్ళ బ్రదర్ని, పెద్దన్నయ్య అని. ఇట్లా మా తమ్ముడు ఇట్లా సూసైడ్ చేసుకుంటూ ఇట్లా ఆన్లైన్ లింక్ వచ్చి ఇలా అయింది. ఇంచుమించు 2 years అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డాము. చెల్లెలు పెళ్ళి ఉండే, వారంలో చెల్లెలు పెళ్ళి ఉండే. చెల్లెలు పెళ్ళి నుంచి ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆ లింక్ ఓపెన్ చేసి 3-4 days నుంచి ఆ లింకులో నిమగ్నం అయిపోయి అందులో ఉన్న బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టి ఎవరికి చెప్పకుండా బంగారం తీసుకుపోయి తాకట్టు పెట్టేసి ఆయనంతలో ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆయన ఒక్కడే ఆలోచన చేసుకుని ఎవరితో షేర్ చేసుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా ఒక్కడే ఇబ్బంది పడకుండా ఆ రోజు ఈవినింగ్ టైం ఇక్కడే మా ఫాదర్ ఇక్కడే కూర్చున్నారు. నేను కార్డ్స్ పంచుదామని చెప్పి బయటికి ఇట్లా వెళ్తున్నాను. అప్పుడే అతను అక్కడి నుంచి వచ్చాడు. మా మదర్ కింద అంతా సామాన్లు చదువుతుండే. వాళ్ళు అప్పుడే 3 months అవుతుంది అతనికి పెళ్ళి. 3 monthsలోనే వాళ్ళు కింద ఉంటున్నారు. పెద్ద అయినా పైన ఉండాలని కింద ఉండాలని చెప్పి ఆయన కింద ఉంటున్నాడు. మా మదరు, మా భార్య వాళ్ళంతా కింద సామాన్ చదువుతుంటే అప్పుడే వచ్చి గడపగా నిలబడి మా మదర్ని ఒక 2-3 minutes అట్లా చూస్తుండిపోయాడు అన్నమాట. అలా ఎందుకు చూస్తా, ఆమె కూడా అబ్జర్వ్ చేయలే, మా భార్య కూడా చేయలే. వచ్చాను కదా ఇక పడుకుంటాడేమో అని చెప్పి బెడ్రూమ్లో కూడా వాళ్ళు జరిగి ఆయన లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు దానికి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, పైకి వచ్చే టైం చూసుకున్న అదే ఇదేమో డోర్ వేసుకొని లెటర్ రాసి ఏం చేసుకున్నాడు అంటే వాళ్ళ భార్యకి కానిస్టేబుల్ కోచింగ్ పంపిస్తుండే, ఎస్ఐ కోచింగ్. అంటే ఆమె ప్రీమియర్స్ క్లియర్ అయిన ఉండే. ఆమెకు చదివించుకుంటా కోచింగ్ పంపించుకుంటా అంటే పోలేడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలంటే ఆమె అంతా ఆమె వచ్చేసింది.
మా ఫాదర్ ఏం చేశారంటే ఇక పెద్దోడు అటు వెళ్ళిపోయాడు, వీడు ఇటు వచ్చి పడుకుండొచ్చు కదా, నేను పోయి కిరాణం తీసుకొద్దాం. మా ఫాదర్ అప్పుడే కిరాణం తీసుకొచ్చాడు అనమాట, పెళ్లి సామాన్ కిరాణం. ఆమె అప్పుడే వచ్చి డోర్ కొడుతుంది, ఎంత కొట్టినా తీయట్లేదు అని చెప్పంటే మా ఫాదర్ వచ్చేసరికి ఇట్లా డోర్ తీయట్లేదు మామయ్య అని చెప్పనేసరికి మా ఫాదర్ పోయి కొట్టారు, తీయట్లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఇలా అని చెప్పి పైన ఈ బాబు మా బాబు అందరూ వచ్చి డోర్ కొడితే ఇలా ఇన్సిడెంట్ ఇట్లా ఇట్లా ఇబ్బంది చాలా, ఇది అందరూ ఏడ్చుకుంటారు. ఇది చాలా 15 రోజుల్లో 10 వారంలో పెళ్ళి ఉండే, క్యాన్సిల్ అయిపోతే అది అనుకున్నాం. కానీ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని, అవతల వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని ఇబ్బంది కావద్దని చెప్పి వాళ్ళు పెళ్ళి చేసుకోవడం జరిగింది మినిమం నుంచి. కానీ ఇట్లాంటి బాధ, ఇట్లాంటి ఇబ్బంది ఏ తల్లిదండ్రులకు రావద్దు. చాలా బాధ అనుభవించినాం. ఎందుకంటే ఇట్లాంటి ఇబ్బంది ఏ పేరెంట్స్కి చాలా నరకం చూసిరన్నమాట. పెళ్ళి ఇటు చెల్లెలు పెళ్ళి, కూతురు పెళ్ళి కాలు గడగలేకపోయారు, ఇటు కొడుకు ఇది చాలా ఇబ్బంది పడ్డారు. డబ్బుల విషయంలో కూడా చాలా ఇబ్బంది, చాలా అప్పుల పాలైపోయినాం, చాలా లాస్ అయిపోయినాం, చాలా ఇబ్బంది. ఇలాంటి దుర్ఘటన ఏ బిడ్డకి రావద్దు, ఏ తల్లిదండ్రులకు రావద్దు. ఇది ఇట్లాంటి యాప్స్, లింక్స్ ఏమున్నా గవర్నమెంట్ ఒక్కసారి దృష్టి పెట్టి ఇవన్నీ ఆ లింక్స్ అన్నీ, అన్అఫిషియల్ లింక్స్ అన్నీ బ్యాన్ చేసేసేయాలి. ఎందుకంటే యువకులు చిన్న బీటెక్ చదువుకొని జాబుల కోసం, ఈ జాబుల కోసం, దానికోసం జాబులు లేక డిప్రెషన్లోకి పోయి ఇట్లాంటి లింకులు వచ్చేసరికి వాటి వల్ల ఏమైనా బెనిఫిట్ అవుతామో, ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ అవుతామేమో, మనకు కూడా సొసైటీలో 2 రూపాయలు వస్తే మనం కూడా తిరుగుతామేమో అనే ఆలోచనలో ఆ లింకులు ఓపెన్ చేసి అందులో నిమగ్నమై ఇంత డబ్బు పెడితే ఇంత అమౌంట్ వస్తాయి, ఇంత పెడితే అని చెప్పి పిల్లలు ఎవరికి చెప్పకుండా బంగారం పెట్టేసి డబ్బంతా పాడు చేసి తర్వాత మోసపోయామని తెలిసి ఇట్లా సూసైడ్ చేసుకొని వాళ్ళ హ్యాపీగా ఉన్న వాళ్ళ వెనుకలు ఉన్న వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత నరకం, ఎంత బాధ అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లాంటి బాధ యువకులు కూడా పెట్టొద్దు. అయితే 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు తల్లిదండ్రులకు చెప్పండి, అన్నదమ్ములకు చెప్పుకోండి, ఫ్రెండ్స్కి చెప్పుకోండి. మీ బాధ ఒక నలుగురికి షేర్ చేసుకుంటేనే వాళ్ళు ఏదో ఒక సాయం దొరుకుతుంది మనకి. ఈ 90 డేస్లో 20 లక్షలు కూడా ఒక మ్యాటర్ కాదు. ఒక ఎకరమతమో, ఒక అర్ధ ఎకరమతమో ఉన్నాయి, రేట్లు ఉన్నాయి, భూములు అమ్ముకోవచ్చు, మళ్ళీ బతుకోవచ్చు. మన ఫ్యామిలీ కోసము, మన ఉన్నోళ్ళ కోసం బతకాలి, మంచిగా చేసుకోవాలి, అందరూ బాగుండాలి అని చెప్పి గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి, స్పెషల్గా గవర్నమెంట్ దీని మీద జాగ్రత్త. ఎందుకంటే మెయిన్ యువకులే, మన ఫ్యూచర్ యువకులే. కాబట్టి యువకులే ఇట్లాంటి యాప్లలో పోయి ఇట్లాంటి ఉద్యోగాల కల్పన లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఇట్లాంటి లింకులకు తొందరగా డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడి యువకులు, బీటెక్ చేసే యువకులు వింటారు, వాళ్ళు చాలా పాడవుతుంది. గవర్నమెంట్ కూడా దీని మీద చర్చ చేసుకొని ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మెదక్ జిల్లా పాపన మండలం పొడిచిపల్లి తండాకు చెందిన రామస్వామి అనే యువకుడు 15 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుని తను చాలించాడు. కొండపాక వాళ్ళ అక్క బిడ్డది, వాళ్ళ అక్క కొడుకు పెళ్ళిందని ఊరికొచ్చారు సార్. వాళ్ళు హైదరాబాద్ నుండి ఊరికొచ్చి మండపల్లికి వచ్చారు. మండపల్లి నుంచి ఇక పెళ్లి చూసుకున్నట్టు అయిపోయిందని తెల్లారి. మరి ఏమైంది అసలు ఇక తెలియదు. ఫోన్లలో అయితే మాత్రం మాట్లాడితే మస్తు ఆడుతున్నారు సార్. వాళ్ళ బావాలు, వాళ్ళ అక్కలు వెనకసి ఏమైందిరా అని అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పలేదట, ఏడ్చుకుంటా అయితే సపరేట్ కొండపాకు వచ్చినట్టు సార్. కొండపాకు వచ్చినాక ఎవరికి ఏం చెప్పలేదట. ఆయన ఏమైందిరా అని బాధ కొద్ది ఉన్నాడంట, కానీ ఏం చెప్పక కొండపాకు వచ్చి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి బండి అక్కడ పెట్టి చూసినాం మేము. కానీ కాకపోతే ఎందుకు వచ్చిందని మేము అనుకున్నాం. కానీ ఆ రోజు వేరే వాడిని అనిపోతే ఆ సాగు కూడా మేమున్నాం. ఏంది రామస్వామికి ఒక్కరు వచ్చినాక పిల్లలు ఏంటంటే ఆయన అక్కలు ఇంటికి ఉన్నారని చెప్పిండట వాళ్ళ దోస్తులకు. కథ ఇంట్లోకి వచ్చిండు, ఆయనతోనే అది చేసుకునే దాకా మాకు తెలుసు సార్. ఇక ఏమైంది ఏం కథ అంటే ఆట కోసమే చచ్చిపోయింది సార్. వెనకసిరి మళ్ళీ మేము ఫోన్లలో చూసినాం. ఫోన్లు బెట్టింగ్ కట్టిండు, ఫోన్లు ఆ బెట్టింగ్ కట్టిన సార్ ఫోన్లు చేసిరు. ఫోన్లు చేస్తే ఫోన్లలో ఏమైందంటే ఇట్లా డబ్బులు ఇవ్వాలి మాకు అని చెప్పింది. వాళ్ళు బేరిచ్చే వరకంటే ఆయనకు ఏం చెప్పలేకుండా ఆయన అది కొండపాక. అయితే రామస్వామి వాళ్ళ అక్క కొడుకు పెళ్లి పోతే అలా అక్క బిడ్డ పెళ్లి పోతే పెళ్లి కాడ ఉండి చేసి అమ్మను నాన్నను వాళ్ళని అక్కడనే ముంచి చేసి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉన్నాడు, చేసిండు. ఏమైందని ఆయన కొండపక్క వచ్చిండు. కొండపక్క వస్తే పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటే అడిగితే సంజయ్ అని అంటే ఆడనే ఉన్నాడని పెళ్లికాడ కొడుకును బిడ్డను అందరిని అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చిండు భార్యని గిట్లా.
వచ్చి చేసి ఎవరో చెప్పక ఆయన బిట్టింగ్ కట్టి అప్పులు అయినాయి అని బిట్టింగ్ కట్టి 50 లక్షలు బిట్టింగ్ ఆట ఆడి బిట్టింగ్ కట్టి 50 లక్షలు అయినాయి అని ఆయన 50 లక్షలకు ఆయన ఎవరికి చనిపోయినాక దోస్తు వాళ్ళు మాకు తెలుసుకున్నాం. మేము తెలుసుకుంటే బిట్టింగ్ కట్టిండు, బిట్టింగ్ వల్ల చనిపోయింది అని చేసింది. ఆయన వచ్చే వరకు ఇంట్లో దర్వా పెట్టుకుని రామస్వామి అని పిలిచే వరకు చూసే వరకు ఆయన దులాన్ని కూకుల పడి ఉన్నాడు. చేయగానే వాళ్ళు అమ్మ నాన్న బంధువులంతా అక్క బావలంతా అందరూ వచ్చి చూసే వరకు ఎప్పుడో చనిపోయింది. దేనికోసం అని అంటే బిట్టింగ్ కట్టిండు. బిట్టింగ్లో గెలవలే ఆయన పరిస్థితి ఏందని ఆయన ఊరేసుకుని చనిపోయింది. నాది కొండపాక, 2 పిల్లలు నా కొడుకు. హైదరాబాద్ పనిచేసిండు. ఆయన దగ్గరికి వచ్చి హైదరాబాద్ పనిచేసి నా పెద్ద బిడ్డ కొడుకుల గురించి వచ్చినాం. అడికలు వచ్చి నా గురించి తెల్లారి అడికి వచ్చి ఇట్లా చేస్తుంది. ఆట ఆడింది ఒక్కొక్కరికి చెప్పాలి, పిల్లలు చెప్పాలి, మాకు చెప్పాలి, ఎవ్వరు చెప్పకుండా వచ్చి ఇంటికాడ పని చేసుకుంటాం. ఎంత చేసిందో తెలియదు, మాకు చెప్పలే, ఎన్నడూ మాకు తెలియదు. మాకు తెలియదు, ఆట తెలియదు. ఫోన్ పట్టుకుని ఏమైనా ఎందుకు ఫోన్ పట్టుకుంటున్నావు బిడ్డ, ఎందుకు ఫోన్ పట్టుకుంటున్నావు అంటే నీకెందుకు కావా అన్నాడు. అన్ని సరి చేసారు, సరిపోయింది. ఇట్లా బిట్టింగ్ కట్టి 30,000 అయినా 30 లక్షలు అయినా అందుకైతే 30 లక్షలు అయింది. కట్టడాన్ని కట్టేది. ఇలా ఈజీ మనీ కోసం రామకృష్ణారెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరవింద్, రామకృష్ణ స్వామితో పాటు మరెందరో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.